నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో 48వ డివిజన్ సత్యనారాయణపురంలో ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ సతీమణి దామచల నాగ సత్యలత పర్యటించారు. డివిజన్ లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పాల్గొని మాట్లాడారు. 48వ డివిజన్లో ఈరోజు మహిళలంతా, ఎందుకంటే ఏమో తిరుగుతూ ఉంది అన్ని డివిజన్స్లో మహిళలతో మాట్లాడి మహిళల్లో కష్ట నష్టాలు తెలుసుకుంటా. ఎందుకంటే మేము వస్తే ఏదో మీటింగులు చెప్పేసి వెళ్ళిపోతుంటాం. మహిళలు అయితే రియల్గా ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ ఉండే వాతావరణం, సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలిసిన వ్యక్తులు కాబట్టి మహిళలతోటి ఇట్లా ముఖాముఖి కార్యక్రమం పెట్టుకోవటం, అక్కడ ఉండే సమస్యలు ఏమున్నాయో అనేది తెలుసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా పెడతా ఉంది. దాని సందర్భంగా ఈరోజు 48వ డివిజన్లో మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డివిజన్లో ఉండే ముఖ్య నాయకులు, అదేవిధంగా మన జనసేన నాయకులు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. అమ్మ, ముందు మీకు చెప్పాలి, మాకు చెప్పారు ఆంటీ వాళ్ళంతా కూడాను ఫోన్ చేస్తూనే ఉన్నారు 7 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్దు అని చెప్పని. మాకు వేరే మీటింగ్ పడి కొంచెం లేట్ అయిందమ్మా. ముందు మీ అందరికీ దానికోసం సారీ. చాలాసేపటి నుంచి 6 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారంట. అందుకోసం అందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు ఈరోజు. సారీ అమ్మ అందరికీ. ఇంకా అదే ఇప్పుడమ్మా ఒకటి మిమ్మల్ని అందరినీ ఫస్ట్ అడుగుదాం అనుకుంటూ ఉన్నాం. ఒకటి, మీరంతా ఇక్కడ ఇంత గ్యాదర్ అయ్యారు, మనందరం మనం టీడీపీ పార్టీని గెలిపించుకోవడానికి వచ్చున్నాం ఇక్కడంతాను. ఒకటి, మీరందరం ముందుగా చెప్పవలసింది ఏంటంటే అమ్మా, వరకు ఒంగోలు ఎలా ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది, మీరందరూ దీంట్లో తేడా తెలుస్తుందాం అందరికీ? ఎవరైనా దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పోనీ అంటే ఉండకూడదు, ఎందుకంటే అభివృద్ధి కంపల్సరీ కావాలి. ఆ అభివృద్ధి ఉంటేనే మనం సంక్షేమం చేసుకోగలుగుతాం. కరెక్ట్గా చెప్పారమ్మా మీరు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? అది లేదు, ఓన్లీ సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి లేదు. ఆ సంక్షేమం కూడా ఎలా వస్తుందమ్మా? అప్పు తీసుకొస్తున్నారు. కరెక్ట్. ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. కాలువ తీసే కాడి నుంచి ప్రతిదీ ప్రాబ్లమే. ఏదన్నా అడిగితే దానికి రుబాబ్ చేస్తారు. బాగా ఇబ్బందిగా ఉంటుంది. మన నాయకుడు జనార్దన్ అన్న వస్తేనే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నేను చెప్పవలసింది చాలా ఉంది, ఇంకా చెప్తే ఏది కూడా అడ్డం తిరిగి మాట్లాడతారు ప్రతి ఒక్కరు. ఇక్కడ రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత చాలా నష్టపోయాం మేము. నాకు తెలిసినంతవరకు ఇక్కడ అన్యాయమే జరుగుతుంది. మీరు వస్తేనే ఇక్కడ డెవలప్ జరిగిద్ది.